ఈ పేపర్ 2లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే 14, 15, 16 ఈ ప్రశ్నల్లో లేఖ ఇవ్వబడుతుంది. 3 లేఖలు ఇవ్వబడతాయి. ఆ లేఖలు రాసే సమయంలో ఆ లేఖ రాసే పద్ధతి, కొంతమంది విద్యార్థులు ఒక పేజీలో సగం వరకు వాళ్ళు జవాబులు రాస్తారు, ఇంకొక సగం మాత్రమే వాళ్ళు లేఖ రాస్తారు. ఆ విధంగా కాకుండా ఒక పేపర్ మొత్తంలో కూడా పేపర్లో కుడివైపు మీద భాగంన తేదీ, తాను ఏ ఊరు నుంచి ఏ ప్రదేశం నుంచి రాస్తున్నారో ఆ ఊరు రాయవచ్చు. తర్వాత పేపర్కి ఎడమ వైపు భాగంలో తాను ఎవరికి రాస్తున్నారో వాళ్ళ యొక్క పేరును సంబోధిస్తూ, తర్వాత కుశల ప్రశ్నలు వేస్తూ రాసేటువంటి యొక్క విషయాన్ని ఈ మధ్య భాగానికి రాయాలి. తర్వాత కుడివైపు కింది భాగాన తన యొక్క పేరు, తన యొక్క ఊరు రాయాలి. ఆ పేపర్ ఎడవైపు భాగాన తాను ఎవరికి రాస్తున్నారో వారి యొక్క చిరునామా ఈ విధంగా రాయాలి. రాసినప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా రాసేదానికి కామాలు తప్పనిసరిగా పెట్టాలి. ఎవరికి సంబోధిస్తూ రాస్తారో వాళ్ళ పేరు రాసి కామా పెట్టాలి. ఈ విధంగా ఈ చిరునామా కూడా ఈ విధంగా రాసి కామా పెట్టిన తర్వాత తన పేరు, తర్వాత తన ఊరు రాసి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ విధంగా రాసిన దానికి మీద దీనికి అర్ధ మార్కు ఇవ్వబడుతుంది. తర్వాత రాసినటువంటి అంశానికి 3 మార్కులు, ఎవరిని సంబోధిస్తూ రాస్తామో వారికి అర్ధ మార్కు ఇవ్వబడుతుంది. చిరునామా రాసిన దానికి అర్ధ మార్కు, తన పేరు, తన ఏ ఊరు నుంచి రాస్తున్నారో దానికి అర్ధ మార్కు ఇవ్వబడుతుంది. ఈ విధంగా ఈ లేఖకు మొత్తం 5 మార్కులు ఇవ్వబడతాయి. పూర్తిగా సరైనటువంటి విషయాన్ని గ్రహించుకుని రాసినట్లయితే విద్యార్థి 5 మార్కులు తప్పనిసరిగా సాధించగలడు.